రెండవ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకుని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి, యోవాబును అతనితో కూడానున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణములో జొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని గుంపు కూడిరి. హదాదెజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదాదెజరు సైన్యాధిపతియగు శోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల ఎదుట నిలవజాలక పారిపోగా, దావీదు సిరియనులలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదాదెజరునకు సేవకులగు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.